హాయ్ ఫ్రెండ్స్, కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ అన్న సినిమాకి మళ్ళీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్లు కలకలలాడిపోతున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ ప్రశంసిస్తున్నారు. సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా కల్కి హవా మామూలుగా లేదు. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం భారీ ఓపెనింగ్ సాధించింది. ఇక ఇదే ఊపులో ప్రభాస్ అన్న తాను తర్వాత చేయబోయే చిత్రం స్పిరిట్ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని డార్లింగ్ అనుకుంటున్నారు. తాజాగా ఈ మూవీకి ఎలాంటి లుక్లో కనిపించాలో సందీప్ ఇప్పటికే ప్రభాస్ అన్నకు వివరించారు. మరి పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ ఎలా కనిపించబోతున్నారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం కాస్త లీన్ లుక్ మెయింటైన్ చేయాలని ప్రభాస్కి సందీప్ చెప్పారు. ఈ చిత్రంలో ప్రభాస్ 30 ఏళ్ల వయసులో ఉన్న పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారని టాక్. అందుకే ఇప్పుడున్న దానికంటే కాస్త ఫిట్గా ఉండాలని సందీప్ కోరారు. దీన్ని బట్టి ప్రభాస్ రెబల్, మిర్చి ఆ టైంలో కనిపించిన లుక్లో మళ్లీ మారే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం 300 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కబోతుంది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే ఈ బడ్జెట్లో సగం రికవరీ చేస్తామని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా ధీమాగా చెప్పారు. 300 కోట్లతో ఈ సినిమా రూపొందిస్తాం. శాటిలైట్, డిజిటల్ రైట్స్ నుంచే ఆ బడ్జెట్ని రికవరీ చేసేస్తాం. అంతేకాకుండా ఈ చిత్రం తొలి రోజే 150 కోట్ల వసూళ్లు సాధిస్తుంది అంటూ సందీప్ చెప్పారు. అలానే సినిమా స్క్రిప్ట్ వరకు 60% పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సందీప్ అన్నారు. ప్రభాస్ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా స్పిరిట్లో చూపిస్తానంటూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు సందీప్. అంతేకాకుండా ప్రభాస్ అన్నకు ఈ సినిమాలో ఒక స్పెషల్ స్టైల్ ఉంటుందని అన్నారు సందీప్. లైక్ ప్రభాస్ వెనక్కి తిరిగి చూసే స్టైల్ చాలా యూనిక్గా ఉంటుందని, అలాంటివి ఈ చిత్రంలో చాలా ఉంటాయి అంటూ సందీప్ అన్నారు. మరోవైపు ప్రభాస్ విషయానికి వస్తే కల్కి సక్సెస్ తర్వాత డార్లింగ్ యూరోప్ వెళ్లారు. కొన్ని వారాల పాటు అక్కడే హాలిడే ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్కు రానున్నారు. వచ్చిన తర్వాత స్పిరిట్ సినిమా లుక్లోకి మారాల్సి ఉంది.